కేంద్ర ప్రభుత్వం అతి భారీ పెట్టుబడి పెట్టబోతా ఉంది రాజస్థాన్లో. కేంద్ర ప్రభుత్వ రంగంలోని ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ హెచ్పిసిఎల్ రాజస్థాన్లోని పచ్చిపదారాలో 75,000 కోట్ల రూపాయల వ్యయంతో రిఫైనరీ ఏర్పాటు చేయబోతా ఉంది. ఇక రాజస్థాన్ అంటే కొద్ది ప్రాంతం ఎడారి, కొన్ని ప్రాంతాల్లో పంటలు బాగానే పండుతాయి. ఎడారి ప్రాంతంలో కావలసినంత ల్యాండ్ అందుబాటులో ఉంటుంది. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక రాజస్థాన్ ఎడారిలో కూడా అతిపెద్ద ఆయిల్ మైన్ ఉంది. దీంతో రాజస్థాన్లో అతి భారీ పెట్టుబడి పెట్టడానికి హెచ్పిసిఎల్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. గతంలో 35,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నారు. యుద్ధం వచ్చిన తర్వాత పరిస్థితులు గమనించి దాన్ని 75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్కి పెంచారు. రిఫైనరీ సామర్థ్యాన్ని కూడా 12 మిలియన్ టన్నులకు పెంచారు. భారతదేశంలో ఇంధన అవసరాలు తీర్చేందుకు ఈ రిఫైనరీ పెద్ద ఎత్తున ఉపయోగపడబోతా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ రిఫైనరీ ఉత్పత్తిని కూడా ప్రారంభించే విధంగా డిపిఆర్ సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఈరోజు ప్రధాని ఈ రిఫైనరీకి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈ రిఫైనరీ విశేషాలంటే ఏ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోబోతా ఉంది. ఉత్పత్తి అయింది హెచ్పిసిఎల్ నేరుగా తన యొక్క అవుట్లెట్ల ద్వారా దేశంలో ఉన్నటువంటి 36,000 అవుట్లెట్ల ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకురాబోతా ఉంది. ఈ రిఫైనరీ ద్వారా ఎన్ని వేల మందికి ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి అనే వివరాలు మరో వీడియోలో మనం కలుసుకుందాం.